నేను చిన్నగున్నప్పుడు స్కూల్‌కెళ్ళే ప్రతి ఒక్క అమ్మాయి నైట్ మేర్ ఏందో తెలుసా? తలలో పేలు. ఇప్పుడంటే ఎవ్వరి తలల్లో కనిపియట్లేదు గానీ, అప్పట్లో మా తలల్లో పేలు కాపురాలు చేసాయి. అదో కైండ్ ఆఫ్ టార్చర్. మన తలలో పేలున్నాయంటే మన పక్కన క్లాస్‌లో ఎవడు కూర్చోడానికి ఇష్టపడ్డు. అందరం కలిసి కజిన్స్ అందరం కలిసి పడుకున్నా సరే మన పక్కన ఎవడైనా పడుకోవాలంటే కొట్టుకోవాలి. నేను దాని పక్కన పడుకోను. దాని తలలో పేలుంటాయి. అదుంటాయి, ఇదుంటాయి అని ఎంత హ్యూమిలియేషన్ ఉండిద్దంటే నాకెంత కోపం వస్తుండే చిన్నగున్నప్పుడు. నేనేమన్నా ఈ పేలని క్రియేట్ చేసినానా? ఎవరో నా తలలోకి పంపించారు. నా తలలోకి వచ్చినాయి. నేనేం చేయాలి దానికి? ఒక్కొక్కసారి ఎంత కోపం వస్తుండే అంటే పేలు తీసి అందరి తలలో ఒక్కొక్కటి అయిబుద్ది అయితుండే. అంత కోపం వస్తుండే. అంటు రోగంలాగా చూస్తారు తెలుసా తలలో పేలుంటే. అండ్ క్లాస్‌లో ఒక్కళ్ళకి వచ్చినాయంటే ఎట్లా పోతాయో తెలీదు గానీ క్లాస్‌లో అందరికి వచ్చేస్తాయి. నేను మా మమ్మీకి ట్రాన్స్‌ఫర్ చేసిన. మా మమ్మీ మా తమ్ముడికి ట్రాన్స్‌ఫర్ చేసింది. మా తమ్ముడు వాళ్ళ క్లాస్‌లో అందరికి ట్రాన్స్‌ఫర్ చేసాడు. అట్లా ఠాగూర్ సింగ్ వాళ్ళు చెప్పినట్టు నేను అట్లా పేల సేవ చేసిన. మళ్ళీ సెలవులు వచ్చినాయంటే పిల్లలందరూ ఆడుకునేటోళ్ళు. నన్ను మాత్రం మమ్మీ 2 కాళ్ళ సందులో కూర్చోబెట్టి తల నిండా తట్టెడు ఆయిల్ పెట్టి ఫుల్ పేలు దూయేదాన్ని. నేను ఒక్కదాన్నే పేలు దూపించుకుంటున్నా అని ఫుల్‌గా ఏడ్చేదాన్ని అసల. ఆ రోజులన్నీ గుర్తొస్తే మస్తు నవ్వొస్తది. కానీ అసలు ఇప్పుడు ఎవ్వరి తలలో చూడట్లేదు నేను పేలు. మీలో ఎవరికైనా పేలు చిన్నప్పుడన్నా ఉన్నాయా? ఇప్పుడున్నాయా? ఆర్ లైక్ జస్ట్ టెల్ మీ ద పేల స్టోరీ నౌ.